క్షేత్ర ఛానల్ ప్రేక్షకులకు సాదర స్వాగతం. నమస్కారం మిత్రులారా. మీ జీవితంలో ఒకసారి ఆలోచించండి. మీరు ఏడుస్తున్నప్పుడు మీతో పాటు ఏడ్చిన వ్యక్తి ఎవరు? మీరు ఓడిపోయినప్పుడు నేనున్నాను, మళ్ళీ మొదలు పెడదాం అని మీ భుజం మీద చేయి వేసిన వ్యక్తి ఎవరు? అతడే నిజమైన స్నేహితుడు. ఈరోజు మనం డబ్బు, ఉద్యోగం, పేరు, ప్రతిష్ట కోసం పరుగులు తీస్తున్నాం. కానీ ఈ పరుగులో ఒక గొప్ప సంపదను కోల్పోతున్నాం. అది నిజమైన స్నేహం. ఈరోజు మనం తెలుసుకుందాం, అసలు నిజమైన స్నేహం అంటే ఏంటి, ఎందుకు కొంతమంది స్నేహితులు ప్రాణాలు కూడా ఇస్తారు, చరిత్రలో నిలిచిపోయిన స్నేహాలు ఏంటి, మన జీవితంలో నిజమైన స్నేహితులను ఎలా గుర్తించాలి. చివరి వరకు ఈ వీడియో చూడండి. మీ జీవితంలో ఉన్న స్నేహితుల విలువను మీరు కొత్తగా అర్థం చేసుకుంటారు. స్నేహం అనేది రక్త సంబంధం కాదు, హృదయ సంబంధం. స్నేహం అంటే నీ విజయాన్ని చూసి అసూయ పడకుండా చప్పట్లు కొట్టే మనిషి. నీ అపజయంలో ప్రపంచం నిన్ను వదిలినా నేను ఉన్నాను అని చెప్పే వ్యక్తి. మన జీవితంలో 4 సంపదలుంటాయి: ఆరోగ్యం, కుటుంబం, జ్ఞానం మరియు నిజమైన స్నేహితులు. సుధాముడు పేదవాడు, కృష్ణుడు రాజు. కాని వారి స్నేహం మాత్రం మారలేదు. సుధాముడు తీసుకెళ్ళింది కొద్దిగా అటుకులు, కృష్ణుడు చూసింది అటుకులు కాదు, స్నేహితుడి ప్రేమ. అందుకే సుధాముడు అడగకుండానే అతని జీవితాన్ని మార్చేశాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, స్నేహానికి విలువ బహుమతిలో లేదు, భావంలో ఉంది. అందరూ కర్ణుణ్ణి అవమానించారు, కానీ దుర్యోధనుడు గౌరవించాడు. ఆ ఒక్క గౌరవం కోసం కర్ణుడు చివరి శ్వాస వరకు స్నేహాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక్కడ ధర్మాధర్మాల గురించి కాదు, కృతజ్ఞత గురించి నేర్చుకోవాలి. ఒక పేద విద్యార్థి ఫీజు కట్టలేక చదువు మానేయాలనుకున్నాడు. అతని స్నేహితుడు తన బైక్ అమ్మి ఆ డబ్బుతో అతని ఫీజు కట్టాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ విద్యార్థి పెద్ద డాక్టర్ అయ్యాడు. మొదటి జీతంతో తన స్నేహితుడికి కొత్త బైక్ కొనిచ్చాడు. ఇద్దరూ ఏడ్చారు, ఎందుకంటే డబ్బు తిరిగి వచ్చింది. కానీ వారి స్నేహం ఎప్పుడూ తగ్గలేదు. ఈరోజు ఇన్స్టాగ్రామ్లో వేలాది ఫాలోవర్స్, ఫేస్బుక్లో వేలాది ఫ్రెండ్స్, వాట్సాప్లో వందలాది కాంటాక్ట్స్. కానీ ఆసుపత్రిలో నీ పక్కన కూర్చునే వ్యక్తి ఎంతమంది? అదే నిజమైన స్నేహానికి పరీక్ష. నీ విజయాన్ని చూసి ఆనందపడతాడు, నీ తప్పును ప్రేమగా సరిదిద్దుతాడు, నీ గురించి వెనక మంచిగానే మాట్లాడతాడు, నీ రహస్యాలను కాపాడుతాడు, కష్టంలో నిన్ను విడిచిపెట్టడు. ఇది నిజమైన స్నేహితుడి లక్షణాలు. మిత్రులారా, మీ జీవితంలో మంచి ఉద్యోగం సంపాదించండి, డబ్బు సంపాదించండి, పేరు సంపాదించండి. కానీ ఒక మంచి స్నేహితుడి మాత్రం ఎప్పుడు కోల్పోవద్దు. ఎందుకంటే డబ్బు తిరిగి వస్తుంది, ఉద్యోగం తిరిగి వస్తుంది, పేరు తిరిగి వస్తుంది. కానీ నిజమైన స్నేహితుడు మళ్ళీ దొరకడం చాలా కష్టం. ఈరోజే మీ నిజమైన స్నేహితుడికి ఒక ఫోన్ చేయండి. నువ్వు నా జీవితంలో ఉన్నందుకు ధన్యవాదాలని చెప్పండి. ఆ ఒక్క మాట ఒక బంధాన్ని జీవితాంతం నిలబెడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ నిజమైన స్నేహితుడికి తప్పకుండా పంపండి. మళ్ళీ మరో అద్భుతమైన అంశంతో కలుద్దాం. నమస్కారం.